బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్లో 2 విమానాలు ఒకదాన్నొకటి ఢీకొట్టాయి. సో ఎదురెదురుగా వస్తున్నటువంటి ఈ విమానాలు ఒకదాన్నొకటి ఢీకొట్టాయి. సో ప్రస్తుతానికి రన్వేపై ఆకాష్ ఫ్లైట్ను ఢీకొట్టింది స్పైస్ జెట్ విమానం. ఈ ప్రమాదంలో విమానం రెక్కలు పూర్తిగా విరిగిపోయాయి. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అధికారులు ప్రయాణికులని విమానం నుంచి దింపేశారు సిబ్బంది అంతా కూడా. సో ప్రస్తుతానికి 2 విమానాలు, ఒకటి స్పైస్ జెట్ బోయింగ్ 737 అటు ఆకాశ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ఈ ప్రమాదం జరిగింది. ద ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఆన్ ద గ్రౌండ్. ఒక్కసారిగా నేలపైన ఈ ప్రమాదం జరిగింది. సో విజువల్స్లో మనం చూస్తున్నాం, ఒకదాన్నొకటి రెక్కలు ఢీకొట్టడంతో విరిగిపోయాయి. సో ఇది పూర్తిగా భూమిపై జరిగింది కాబట్టి, నేలపైన రన్వేపై జరిగింది కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ ప్రమాద తీవ్రత మరోలా ఉండేది. సో స్పైస్ జెట్ రైట్ వింగ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఆకాశ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి లెఫ్ట్ వింగ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. 2 వైపులా ఇప్పుడు డ్యామేజ్ జరిగింది. సో ప్రస్తుతానికి ఈ విమానంలో ప్రయాణిస్తున్నటువంటి ఆల్రెడీ ప్రయాణికుల వారికి ఎటువంటి అపాయం కలలేదు. బట్ అక్కడ ప్యాసింజర్స్ వెంటబెట్టిన వారందరూ కూడా హుటాహుట్న ఆ విమానం నుంచి దింపే ప్రయత్నం చేశారు. సో ద ఆకాశ ప్లేన్ వాజ్ స్టేషనరీ పార్క్, అది పార్క్ చేసి ఉండబడింది. స్పైస్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్లీ హిట్ ఇట్ వైల్ మూవింగ్ ఆన్ టు ది టార్మాక్. ఎగ్జాక్ట్ కాజ్ అండర్ ఇన్వెస్టిగేషన్. సో ప్రెసెంట్ దీనిపై ఇన్వెస్టిగేషన్ కూడా ఆలోచించినట్టు తెలుస్తోంది. ఫ్లైట్స్ ఫ్రమ్ దోస్ ఎయిర్ క్రాఫ్ట్ గాట్ క్యాన్సల్డ్ అండ్ డిలేడ్. సో ప్రజెంట్ ఈ 2 విమానాలు కూడా ఒకదానొకటి ఢీకొట్టాయి. ఒకటి ఆకాశ ఎయిర్ప్లేన్ సంబంధించి ఎయిర్లైన్స్ సంబంధించి విమానం అది పార్క్ చేసి ఉంచారు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. మరోవైపు ఇంకో విమానం అప్పుడే రన్వే పైకి వెళ్తోంది. సో ఈ 2 విమానాలు ఒకదానొకటి కొలైడ్ అయిపోయి, ఒకసారి ఆ విజువల్ చూస్తే అర్థమవుతోంది. 2 వైపులా అటు స్పైస్ జెట్ సంబంధించి రైట్ సైడ్ వింగ్ అండ్ ఆకాశ ఎయిర్లైన్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ వింగ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. సో దిస్ ఇస్ నాట్ ఎ క్రాష్, ఇది ఒక క్రాష్ అయితే ఏం జరిగేటువంటి ఒక జనరల్గా జరుగుతూ ఉంటాయి, మన సినిమాలో చూస్తూ ఉంటాం. ఒకదానొకటి ఢీ కొట్టాయంటే భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉంటాయి, చాలా పెద్ద ప్రమాదం సంభవిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటి సంఘటనలు ఏం జరగలేదు. ఇది ఒక చిన్న డ్యామేజ్ అయినట్టుగానే చూస్తున్నారు. బట్ ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్. సో అది కింద నేలపై ఉన్నటువంటి పార్క్ చేసే విమానాన్ని ఇటు స్పైస్ జెట్ వెళ్ళి ఢీకొనడం కొంత అందరినీ ఆశ్చర్యానికి, భయానికి కూడా గురి చేసింది. వెంటనే అక్కడికి వెళ్ళిన సిబ్బంది వాటిని ఆ కొలిజన్ నుంచి దూరం తీసుకొచ్చారు. సో బట్ ఇట్స్ స్టిల్ ఎ డేంజరస్ థింగ్, సీరియస్ థింగ్ హ్యాపెనింగ్ ఆన్ దేర్. సో ప్లేన్స్ ఆర్ లార్జ్లీ అండ్ సెన్సిటివ్, ఈవెన్ స్మాల్ హిట్స్ కెన్ కాజ్ హెవీ స్ట్రక్చరల్ డ్యామేజ్ అని చెప్పి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన అధికారులు అనౌన్స్ చేస్తున్నారు. సో ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, సో పైలట్ గ్రౌండ్ కోఆర్డినేషన్, సేఫ్టీ ప్రోటోకాల్స్ వర్ బిజీ అట్ ఎయిర్పోర్ట్స్. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏం జరిగింది? ఢిల్లీలో నేలపై ఉన్నటువంటి ఒక పార్క్ చేసిన విమానాన్ని ఇంకో విమానం రన్వే పైకి వెళ్తుండగా ఢీకొట్టింది. దీంట్లో 2 విమానాలు డ్యామేజ్ అయింది. దీనిపైన ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? దాంట్లో ఎవరైనా ప్రయాణికులు ఉన్నారా? డెఫినెట్గా అంటే ఈ విమానం మాత్రం కొంత స్పైస్ జెట్ కి సంబంధించిన నిర్లక్ష్యంగానే భావిస్తున్నారు మనోజ్. బేసిక్ గా ఈ విమానం సంబంధించిన వివరాలకు వెళ్తే ప్రయాణికులు స్పైస్ జెట్ లో మాత్రం ఉన్నారు. పార్కింగ్ చేసిన విమానాన్ని ఈ విమానం రన్వే నుంచి వచ్చి దిగేటప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో విమానం రెక్కలకి ఢీకొనింది. బేసిక్ గా ఇది ఒకసారిగా వరుసగా జరుగుతున్న ప్రమాణాలను చూసుకోవచ్చు, లేకపోతే రైల్వే ఆ విమానానికి సంబంధించిన పైలట్ నిర్లక్ష్యం కూడా కొంత కనపడుతుంది. అయితే ఎవరికి దెబ్బలు తగలేదు, కానీ ఒకసారిగా అయితే ప్రయాణికులు పానిక్ అయ్యారనేది సమాచారం అయితే తెలుస్తోంది. ఈ పానిక్ అయిన సమాచారంలో ఒకసారిగా ఈ దెబ్బలు తగలడం, కొద్దిగా చిన్న చిన్న దెబ్బలు తగ్గితే ఆ విమానం అంచు సైడ్ లో కూర్చున్న వాళ్ళకి మాత్రం ఆ దెబ్బలు తగిలే. ఒకసారిగా ఈ సంఘటనతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అలాగే సూచిపోయింది. కొత్త రాకపోకలు కూడా ఆలస్యం అవుతున్నాయని కూడా చెప్తున్నారు. వెంటనే తగిలిన విమానాన్ని అయితే ఆగి ఉన్న విమానాన్ని పక్క తరలించే ప్రయత్నం అయితే జరుగుతోంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో ప్రజెంట్ ఆ సంఘటనకు సంబంధించి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చాలా పెద్ద మొత్తంలో రన్వే పైకి వస్తున్నటువంటి ఈ స్పైస్ జెట్ విమానం ఒక్కసారిగా 10 to 20 కిలోమీటర్స్ అంటే అంత స్పీడ్లో ఉంది అది. సో స్పైస్ జెట్ అప్పుడు స్టార్ట్ అయింది, రన్వే పైకి వస్తుంది. అక్కడ ఆగి ఉన్నటువంటి ఆకాశ ఎయిర్ ఫ్లైట్కి సంబంధించి దాన్ని ఢీకొట్టింది. సో ఈ ఢీకొట్టిన సంఘటనలో ప్రస్తుతం ఇక్కడ ప్రయాణికులు ఎవరూ లేరు. ఇప్పుడు రన్వే పైకి వస్తోంది, స్పైస్ జెట్ అలా మెల్లగా మూవ్ అవుతోంది. సో ఆ సిచ్యువేషన్లో ఈ ప్రమాదం జరగడంతో చాలా వరకు ఊపిరి పీల్చుకున్నారు. స్పైస్ జెట్ ఎయిర్క్రాఫ్ట్ కంటిన్యూస్ టర్నింగ్ ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. డిస్టెన్స్ బిట్వీన్ 2 ఎయిర్క్రాఫ్ట్స్ బికమ్ క్రిటికలీ క్లోజర్, చాలా దగ్గరగా మూవ్ అవుతుందంట.
సో పార్క్ చేసి ఉన్నటువంటి విమానం ఒకటి, అప్పుడే కదులుతున్న స్పైస్ జెట్ ఒకటి చాలా దగ్గరగా మూవ్ చేసి ఉంచారు. సో నో ఇమీడియట్ స్టాప్ కమాండ్, అది వెంటనే ఆపడానికి వీల్లేదు కాబట్టి అలా దాన్ని ఢీ కొట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ కొలిజన్ కారణంగా స్పైస్ జెట్ రైట్ సైడ్ వింగ్ అండ్ ఆకాశ్ ఎయిర్లైన్స్ సంబంధించి లెఫ్ట్ సైడ్ వింగ్ విరిగిపోయాయి. సో ఒక భారీ శబ్దం కూడా వచ్చిందంట. సో భారీ శబ్దం కూడా వచ్చింది. ఇంకా ఎక్కువగా కొంత వేగంగా కనుక ఉంటే డైరెక్ట్గా ఎదురెదురుగా ఢీకొని ఉంటే కనుక భారీ నష్టం వాటిలో ఉంది. ఒక్కసారిగా అక్కడ మంటలు కూడా చెలరేగవనేది అధికారులు చెప్తున్నారు. సో యాజ్ ఆఫ్ నో క్యాబిన్ క్రూ ఇన్స్ట్రక్టెడ్ టు స్టే కామ్, ప్యాసింజర్స్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ టెక్నికల్ ఇష్యూ. సో నో పానిక్ సిచ్యువేషన్ రిపోర్టెడ్, ఎటువంటి పానిక్ సిచ్యువేషన్ అవసరం లేదు అని చెప్పి అక్కడ క్యాబిన్ ఆల్రెడీ స్టాఫ్ ప్యాసింజర్స్కి ఇన్ఫార్మ్ చేసినట్టు తెలుస్తోంది. సో ఆల్టర్నేట్ ఫ్లైట్స్ కోసం అరేంజ్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ అక్కడ ఇంకా దీనికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సో ఆ విమానాల్ని కొలిజన్ నుంచి బయటికి తీసుకురావడం, ఆ తర్వాత అక్కడ మొత్తం కూడా స్టాఫ్ అంతా దీనిపై నిమగ్నమై ఉన్నారు. సో ఈ కారణంగా కొన్ని ఫ్లైట్స్ అన్ని కూడా ఇప్పుడు డిలే అవుతున్నట్టు తెలుస్తోంది. సో మనం విజువల్లో చూస్తున్నాం ఎటువంటి ప్రమాదానికి సంబంధించిన ఘటన అనేది. స్పైస్ జెట్ విమానం ఆ రెక్క విరిగిపోయింది కూడా రైట్ సైడ్ వింగ్. సో ఒకసారి ఆ విజువల్ చూద్దాం. +148 student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU